మిర్చి బజ్జీలు లోపల స్టఫ్ చేయడానికి ఆలు బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత శనగపిండి చల్లించుకొని ఒక బౌల్లో తీసుకొని దాంట్లో ఉప్పు వేసి మిక్స్ చేసుకోవాలి. ఉప్పు సోడా 2 వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి కలిపి పక్కన పెట్టుకోవాలి. నీళ్ళు ఎక్కువగా పోసుకోకూడదు, చూసి పోసుకోవాలి. అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. మిర్చి చేయడానికి శనగపిండి సపరేట్గా దొరుకుతుంది. కిరాణా షాప్ వాళ్ళు గిర్నీలో పట్టించి అమ్ముతారు. అది కొద్దిగా రవ్వలా ఉంటుంది. అట్లాంటి పిండితోనే మిర్చీలు బాగా వస్తాయి. తర్వాత జంబో మిర్చీలు, పెద్ద సైజు మిర్చీలను తీసుకొని వాటిలో ఉన్న గింజల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆలు చల్లారిపోయి ఉంటుంది. ఆ చల్లారిపోయిన ఆలుని స్మాష్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. దీంట్లో ఉప్పు, కారం, గరం మసాలా వేసుకోవాలి. నిమ్మరసం కూడా ఇందులో పిండుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత గింజలు తీసుకున్నటువంటి మిర్చిల్లో ఈ స్టఫ్ని పెట్టాలి. ఈ స్టఫింగ్ కన్నా ముందే నేను స్టవ్ పైన బాణలిలో ఆయిల్ వేసి స్టవ్ వెలిగించి పెట్టాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కలిపి ఉంచుకున్న శనగపిండిని గ్లాస్లో వేసుకొని ఒక్కొక్క మిర్చిని తీసుకొని ఈ మిర్చి పిండిలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా గ్లాస్లో వేసుకోవడం వల్ల ఈజీగా మిర్చిలను వేయడానికి వస్తుంది. వీటిని ఒకేసారి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోకూడదు. కొద్దిగా వైట్గా ఉన్నప్పుడే అన్నింటినీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఒకసారి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ టైం అవే మిర్చీలను ఆయిల్లో వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని కట్ చేసి లోపల వేరుశనగ పప్పు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, నిమ్మరసం వేసుకుంటే యమ్మీగా ఉండే మిర్చీలు రెడీ.